బొంకుడు మాటల పొంగులేటి నేనేం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22Aలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీ వంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి రెండు భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఇవాళ ఎంతమంది మాట్లాడినారు? చాలా మంది, తమ్ముడు విజయ్ కానీ, చంద్రశేఖర్ కానీ, శ్రీనివాస్ కానీ, వరప్రసాద్ కానీ, బాలరాజు, రుక్మిణి, సతీష్ రెడ్డి, అరుణ, రవి, అదేవిధంగా నరసింహరావు గారు, సిద్ధిరాములు గారు, ఇట్లా చాలా మంది మాట్లాడారు. వివిధ కాలనీలకు చెందినటువంటి వాళ్ళు. మా కాలనీ 22Aలో పెట్టినారు, మా కాలనీ మొత్తం 22Aలో పెట్టినారు. ఆయన విజయ్ అయితే చెప్తా ఉండే, ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ను, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22Aలో పెట్టుడు ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చేదియా అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అట్లనే చంద్రశేఖర్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ కానీ, అదేవిధంగా నిజాంపేటకి సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22Aలో పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్నా అని చెప్తున్నాడు. అంటే 22Aల వెట్టుడు, ముఖ్యమంత్రి గారి పొంగులేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22Aకి తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22Aలో పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిండట. మాకు తెలియదు, ఆర్డీఓని అడుగుపోన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిండట. నాకు తెలియదు, కలెక్టర్ని అడుగుపోన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిండట. ఇది నేను కాదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా? బర్రె పాలు ఉత్తగిస్తుంది, ఆ సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కేంద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేసినారు. ప్రజలకు ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి, నిరంతరాయంగా కరెంటు కావాలి, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కావాలి, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ కావాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావాలి. పేదలు పరేషాన్ అవుతున్నారు అంటే 58, 59 జీవో తెచ్చి వాళ్ళను పట్టాలిచ్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. తెలంగాణ గౌరవం పెంచిండు కేసీఆర్. రైతులకు సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంటు ఇచ్చిండు, పండిన పంట కొని రైతుల కన్నీళ్లు దుడిచిండు కేసీఆర్. ప్రజలకేం కావాలో కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన